బావగారు 2 రోజుల్లో ఆ మొత్తం నేనే తీసుకొస్తాను. అలాగే బావగారు, వస్తామండి. మంచిది. అబ్బా, పాకెట్ మనీకి 25 లక్షలా? థ్యాంక్ యూ నిర్మలా. పాకెట్ మనీ కాదు లక్కీ, కట్నం డబ్బులు. నాన్న తీసుకెళ్తానడగా. అన్నయ్య, నాన్న కాదు, నువ్వే తీసుకెళ్ళాలి. ఎందులకు? మీ నాన్నగారికి దగ్గర అవ్వటానికి ఇదే సరైన ఐడియా. అబ్బా, ఎంత మంచి ఐడియా! ఇది ఎవరు చెప్పారు? ఈ ఐడియా నా పాజిటివ్ కోడలిచ్చింది. గొప్పగా చెప్పిందిలే. చిన్నప్పుడు 25 పోతేనే 25 సంవత్సరాలు మాట్లాడలేదు ఆయన. ఇప్పుడు మళ్ళీ నా లక్కీ నెంబర్ 25. వద్దులే, థ్యాంక్ యూ. లక్కీ పాజిటివ్ గా. అమ్మా, నీ పాజిటివ్ సోదుకు ఒక దన్ను, అది తీసుకెళ్తాలే. బావోయ్, బావా మనం వాళ్ళకి ఇద్దాం అనుకున్న 25 లక్షలు కట్టిన డబ్బులు అక్కడ లక్కీకి ఇచ్చి పంపిస్తుంది బావా. మన ఇద్దరం హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం కదా. నాకు తెలుసులేరా. అది కాదు బావా. అర్థమైంది. పుష్కరాల్లో పిల్లోడు తప్పినట్టు బస్సులో బ్యాగులు మారిపోయి నీ జీవితం తారుమారైంది. కరెక్ట్. కరెక్ట్ కాదు. నాకు వేరే ఆప్షన్ కనిపించట్లేదు. చెల్లి పిల్ల ఆకుండా ఉండాలంటే ఆ కాబోయే మావ మతమురు వాడుకొని డబ్బులు ఇచ్చానని అబద్ధాలు చెప్పాల్సిందే. తప్పు. నాకు తప్పు చేయడం అలవాట్లేదు, కానీ తప్పట్లేదే. పాజిటివ్ గా మీ ఫాదర్ కి నిజం చెప్పేసాయి, అర్థం చేసుకుంటారు. సూసైడ్ చేసుకుంటాడు. ప్లీజ్ నా మాట విను, పాజిటివ్ గా ఆలోచించు. సరే, ఏదో ఒకటి చేస్తాలే, వదిలే, నేను తర్వాత కలుస్తా. లక్కీ, వాట్? బ్యాగ్ మారిపోయిందా? అంత రెక్లెస్ గా ఎలా ఉన్నావు? అందులో నా నెక్లెస్ కూడా ఉంది. అంతకన్నా ఇంపార్టెంట్ నీ పాస్పోర్ట్. ముందు జేకేకు దొరకకుండా ఉండాలంటే మనకు మన బ్యాగ్ కావాలి. నువ్వు వచ్చిన ట్రావెల్స్ పేరేంటి? హలో, సార్, మా బ్యాగ్ మారిపోయింది, కొంచెం చూస్తారా? టికెట్ లేవండి, సీజన్ కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఉదయం బస్సులో నా బ్యాగ్ మారిపోయింది. మాస్టారు, ఏంటి ప్రాబ్లం? నా బ్యాగ్ మారిపోయింది సార్. 2 బ్యాగులు ఒకే రకంగా ఉన్నాయే, మార్చుకోండి. ఇదే సార్ నా బ్యాగు. అబ్బా, మా నాన్న కష్టం. నా కష్టం. అమ్మయ్యా, పాస్పోర్ట్. థ్యాంక్ యూ బాస్. హే, అక్షర ఫౌండేషన్ అప్పుడు టిప్ ఇస్తే బాక్స్లో వేసావు, ఇప్పుడు బ్యాగ్ దొరికితే తిరిగిచ్చావు. దీంట్లో డైమండ్ నెక్లెస్ ఉంది, తెలుసా? నాది కాంది, ఇది టచ్ అయిన బ్రదర్ నేను. ఐ లైక్ యువర్ క్యారెక్టర్. థ్యాంక్ యూ. సరే, నేను వెళ్ళొచ్చా? హ్యాపీగా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏంటే బాబు ఇంత డబ్బు ఇచ్చేటి? ఆ కట్నం డబ్బండి, కరెక్ట్గా ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. రూపాయి కరెక్ట్ గా పంపించాడే మీ నాన్న. లెక్కున్న మనిషి. నువ్వు కూడా లుక్ ఉన్నవాడువేనయ్యా. పెళ్ళైందేటి? లేదండి. లేదా మా తమ్ముడు గారు అమ్మాయిని చేసుకుంటావేటి? నా గర్ల్ ఫ్రెండ్ ఉందండి. నాకు మాత్రం లేదేంటి? ఇంట్లో ఇడ్లీ తినాలా, బయట బర్గర్ తినాలా? ఇంట్లో ఎవరు లేరా అండి? లేరు బాబు. ఎక్కడికి వెళ్ళారు? సరే సరేలేండి, నేను వెళ్ళొస్తా. మంచిది బాబు, వెళ్ళరా. ఇదేంటిది, పద్దు ఫోన్ కలవట్లేదు సాయంత్రం నుంచి. ఈ లక్కీ గాడి లక్కీయెస్ట్ డే ఈరోజు. అక్కడ నిర్మల ఫుల్ హ్యాపీ. పద్దుకి థ్యాంక్స్ చెప్దామంటే ఫోన్ కలవట్లేదేంటి? సర్లే, రేపు మార్నింగ్ ఫోన్ చేద్దాం. బా, 25 మిస్డ్ కాల్సా? బాబోయ్, నా లక్కీ నంబర్ ఏదో కొడుతుందే. ఏనా సడన్గా వచ్చారు? పదరా. ఎక్కడికి అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం నాన్న? డబ్బిచ్చావా? ఇచ్చాను నాన్న. ఎప్పుడొచ్చావు, ఎప్పుడిచ్చావు? అదేంటి అంకుల్, నిన్నొచ్చి 25 లక్షలు మీకు ఇచ్చాను కదా. ఏమండోయ్, నాకు మతిమరుపు ఉన్న మాట వాస్తవమే, కానీ 25 లక్షలు మర్చిపోయేంత మతిమరుపు లేస్తామండి. రూపాయి కూడబెట్టి ఇదిగో ఇంతటి వాడిని అయ్యాను.
అదిగా చూడండి, డబ్బు సర్దుబాటు కాకపోతే కాలేదని చెప్పండి. అంతేకాని తండ్రి కొడుకులిద్దరూ నాటకాలాడు. ఏమండి కొంచెం మాటలు జాగ్రత్త. ఆపరా. నిన్న బస్సులో బ్యాగ్ పోయిందా లేదా? నాన్న ఏ పద్మ నాకు ఫోన్ చేసి చెప్పిందిరా. నాన్న పోయింది నాన్న, కానీ దాని తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడకరా. నీ వల్ల వీళ్ళ ముందు నాకు మాట తెచ్చావు కదా. తండ్రి కొడుకులు కలిసి నాటకాలంట పరువు తీసేసావు కదరా. బావగారు, నేనున్న ఇంటిని అమ్మేనా, నన్ను నేను అమ్ముకునైనా మీకు ఇవ్వాల్సిన డబ్బుని అంత చేస్తాను. దయచేసి పెళ్లిని ఆపకండి. నాన్న నాన్న నన్ను నమ్మను నాన్న, నేను ఇచ్చాను నాన్న. నాన్న 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 ఒకసారి నా మాట వినండి నాన్న, నన్ను నమ్మను నాన్న. నమ్ముతున్నానురా. ఏదో జన్మలో నేను పాపం చేస్తే నువ్వు పుట్టావని నమ్ముతున్నాను. ఇంక నీ నీడ మా మీద పడిన ఆ కూతురు పెళ్ళి ఆగిపోతుంది, ఈ గుడ్డ ఆగిపోతుంది అని నమ్ముతున్నాను. కొడుకు పుట్టాడు పుట్టాడు అనే కంటే పుట్టినరోజే చచ్చిపోయిండే ఒక్కరోజే ఏడ్చేవాడిని. నువ్వు బతికుండి జీవితాంతం ఏడిపిస్తున్నావు కదరా. వచ్చే జన్మంటూ ఉంటే నువ్వు నా కొడుకుగానే కాదు, ఎవరి కొడుకుగానూ పుట్టొద్దరా. అంకుల్, చూడు పద్మ, నాన్న అర్థం చేసుకోవట్లేదు. నేను అర్థం చేసుకున్నాను. నీదో నెగటివ్ క్యారెక్టర్. బ్యాగ్ పోయిందన్న విషయం మీ నాన్నకి చెప్పమన్నాను. చెప్పావా? నువ్వు చెప్పలేదు. డబ్బిచ్చానని అబద్ధం ఆడావు. ఇది తెలుసా, ఇంట్లో నగలమ్మి మా నాన్న అప్పు చేసి ఇచ్చిన చెక్. నేను నీ ప్రేమకి ఇంత వాల్యూ ఇచ్చాను, నువ్వు నా మాటకి ఇంత కూడా వాల్యూ ఇవ్వలేదు. నీలాంటి విలువ లేనోడు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. గుడ్ బై. ఎప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడి మా నాన్న ఒకే మాట అన్నాడు, నువ్వు చచ్చిపోరా అని. నన్ను ఎప్పుడు పాజిటివ్గా చూసుకునే నా పద్మ నన్ను నెగిటివ్గా స్టాంప్ వేసింది. రోజుకు 10 సార్లు కాల్ సెంటర్లా ఫోన్ చేసే మా అమ్మ ఒక్కసారి కూడా ఫోన్ చేయలా. ఇప్పుడు చెప్పరా దొంగమయ్య. నువ్వు ఆగబోయా, నువ్వు చచ్చిపోరు భయ్యా, నువ్వు బతకూడదు భయ్యా, తాగబయ్యా. అదేంట్రా ఆపేస్తావు అనుకుంటే నువ్వే ఇస్తున్నావు. ఆపుతాను భయ్యా, నిన్నెవరైనా ఆపాలనుకుంటే వాళ్ళు ఆపుతాను. మీరు తాగాల్సిందే, తాగండి. ఒరే అక్కడ ఎవరో తలుపు తడుతున్నారు, అదృష్టం ఏమోరా. ఐశ్వర్యరావు వచ్చినా తలుపు తీయద్దు. మీరు తాగండి, మీరు తాగండి సార్. ఒరే ఒకవేళ పాజిటివ్ పద్మ అయ్యి ఉండొచ్చు మీరు కదా. తాగాలంతే. ఒరే నువ్వు పక్క తప్పరా పిచ్చమయ్య. ఎవర్రా మీరు నా రూమ్లో? హలో బ్రదరు, ఈ అపార్ట్మెంట్ నాది. ట్విస్ట్ మీద ట్విస్ట్, ఇల్లు కూడా నీది కాదా? నువ్వు ఉండరా దొంగమయ్యాం. హలో గుడ్ మార్నింగ్ మియామయ్యాం. ఈ అపార్ట్మెంట్ నాది. సాయి కృప అపార్ట్మెంట్ పెంట్ హౌస్ నాది. సాయి కృప అపార్ట్మెంట్స్ ఆ పక్క బిల్డింగ్. ఇది సాయి రూప అపార్ట్మెంట్స్. ఓ సారీ సారీ బాస్. బయలుదేరు. దీంట్లో డైమండ్ నెక్లెస్ ఉంది తెలుసా? నాది కానీ ఇది తాకని బ్రదర్. లక్కీ లక్కీ, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. సారీ భయ్యా, హెల్ప్ చేసే పొజిషన్లో నేను లేను. చేస్తే నీ లైఫే మారిపోద్ది. ఈ బ్యాగ్ మీ దగ్గర 1 day ఉంచు, 1 crore ఇస్తా. నువ్వు రా భయ్యా. భయ్యా ఒక్కరోజు ₹1 కోటి, ఈ రోజు కాకపోతే రేపు చచ్చిపో భయ్యా. ₹1 కోటి మంది అయింది.